రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? దానివల్ల మనకు కలిగే లాభాలేంటి? దానివల్ల మనకు కలిగేటటువంటి మేలులేంటి? కొన్ని విషయాలు దీనికన్నా ముందు మనం మాట్లాడుకుంటే ప్రియులరా, పునరుద్ధానము చాలామందికి జరిగింది. పాత నిబంధనలో ఒక ముగ్గురు బ్రతికినట్టు మనకు తెలుసు. యేసు ప్రభు పరిచర్యలో ముగ్గురిని బ్రతికించాడు. ఇక తర్వాత పౌలు గారు బ్రతికించాడు, పేతురు గారు బ్రతికించారు. ఆయా సమయ సందర్భాలలో ఈరోజు కూడా జరుగుతూ ఉన్నాయి బ్రతకటం అనేది. ఇంకొకటి, రోగంతో సావసిద్ధమైన వ్యక్తులు బ్రతకటం వేరు, చనిపోయి బ్రతకటం వేరు. చనిపోయి కూడా బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని కృప వల్ల మనం ప్రార్థన చేసి దేవుణ్ణి బ్రతిమలాడినందువల్ల అలాగూ అలనాడు ప్రవక్తలు కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువారు కానివ్వండి, అలాగూ జరిగినాయి. కొంతమంది అధినేతలు, ఎందరో రాజకీయపరమైన వాళ్ళు కావచ్చు, ఎంతోమంది చనిపోయారు. కానీ ఏ ఒక్కరూ కూడా తిరిగి లేవలేదు. కానీ అందరూ సమాధులు వాళ్ళతో కుళ్ళిపోయి అలాగే ఉన్నాయి, కానీ ఒక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ సమాధి ఎవరిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. ఆ సమాధి రుజువులతో ఈ రోజుకి కూడా ఉంది. ఇంకొక విషయం చూస్తే, యేసు ప్రభు లేపబడిన రీతేది. ముందు రక్తమాంసములు గలవాడై మన మధ్యలోనికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు మన పాపముల నిమిత్తంగా. ఆయనేదో నా కుమారుణ్ణి చంపేసి మళ్ళీ లేపుతానని తండ్రి అయిన దేవుడు ఉద్దేశం కాదు. నేను చచ్చిపోయి కూడా మళ్ళీ లెగుస్తాను చూడండి అని గొప్పకి ఆయనేం చేయలేదు. కానీ ఆయన సమాధిలో 3వ దినమున లేపబడినట్టు మనం చూస్తాం. ఆయా సందర్భాలలో సంవత్సరం ఒక్కొక్క విషయాల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. కానీ ఇక్కడ సమాధిలో నుండి యేసు ప్రభు లేపబడ్డాడు. యేసు ప్రభు పునరుద్ధానం ఎలా ఉంది అని అంటే, ఆయన శరీరం అక్కడ లేదు. అర్థమైందా? ఆయన శరీరం అక్కడ లేదు. కానీ లేపబడిన శరీరం ఇంతకుముందు చనిపోయి బ్రతికారు అనుకున్నామే, ఆ శరీరం లాగా ఉందా? యేసు ప్రభు ముందు శరీరమేనది, రూపం అదే, కానీ శరీరం మారిపోయింది. మారిపోయిన మహిమ శరీరం వచ్చింది. కానీ మహిమ శరీరం వచ్చినప్పుడు అక్కడ మానవ శరీరం ఉండాలి కదా. ఈ శరీరమే ఆ శరీరంగా మార్పు చెందింది, రూపాంతరం చెందింది. అద్భుతమైన కార్యం ఈ యొక్క దృశ్యాన్ని మనం చూస్తే. ఈ శరీరం ఇంకొక రకంగా చూస్తే ఆయన రూపం అంతా అలాగే ఉంది. ఆయన తలుపు తీస్తేనే ముందు వచ్చేవాడు లోనకి, రాగలడు కానీ రాలేదు. అయితే ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, తలుపులు మూసుండగా ఆయన లోనకి వచ్చాడు. ఒకవేళ దెయ్యం అనుకుంటే, భూతం అయితే చూడండి, నా పాదాలు చూడండి, మరొకటి చూడండి అని చెప్పి ఆయన చూపించాడు. తోమా ఉన్నప్పుడు, వాళ్ళందరూ 11 మంది శిష్యులు ఉన్నప్పుడు చూపినటువంటి విషయం. అయితే ఈ మనిషిగా ఉన్న శరీరాన్ని పొడిచారా? మనిషిగా ఉన్న శరీరానికి ఈ యొక్క మేకులు కొట్టారా? ఇప్పుడు వచ్చిన శరీరాన్ని కొట్టారా? మనిషిగా ఉన్నటువంటి శరీరానికి కొట్టారు. కానీ ఇప్పుడున్న వచ్చినటువంటి మహిమ దేహానికి కూడా గాయాలు ఉన్నాయి. అద్భుతం చూడండి. కానీ ఈ దేహం అమ్మాయి వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళకు రొట్టె పంచిన తర్వాత ఇక అదృశ్యుడైపోయాడు. ఇలాగ మనం చూస్తే కొన్ని చోట్ల అదృశ్యుడైపోయాడు, ఉన్న చోటకి వచ్చేసాడు. రూపం అలాగే ఉంది, గాయాలు అలాగే ఉన్నాయి, కానీ శరీరం అది కాదు. ఇది పరలోక సంబంధమైన శరీరం, ఇది దైవత్వానికి తగినటువంటి శరీరం. ఇంకొక విషయం మనం చూస్తే, పునరుద్ధానాన్ని బట్టి మనం చెప్పుకోవాలనంటే, ఇప్పుడు ఆయన ఎలాగైతే వెళ్ళాడో అలాగే ఈ లోకానికి వస్తాడు. ఆయన వచ్చే ముందు పునరుద్ధానం జరుగుద్ది. ఆ పునరుద్ధానంలో ఏమవుతుంది అని అంటే,
నదులంట ఆ శరీరాన్ని అప్పగిస్తాయంట, సముద్రం ఆ శరీరాన్ని అప్పగిస్తుందంట, కాల్చబడిన వారు కూడా శరీరాన్ని అప్పగిస్తుందంట. ఎందుకు? ఇప్పుడు ఎప్పుడో పూడ్చిపెట్టి ఈ శరీరం అంతా కూడా శిథిలమైపోయింది, మట్టిగా మారిపోయింది శరీరం. బహుశా ఎముకలు కూడా ఉన్నాయో లేదో. కొన్ని సందర్భాల్లో ఆ బరీల గ్రౌండ్కి వెళ్ళి గొయ్యి తవ్వేటటువంటి విధానంలో కొన్ని బొయ్యకులు కూడా బయటపడ్డ దాఖలాలు ఉన్నాయి. ఒక కాలు బయటపడ్డది, లేదంటే ఒక చెయ్యి బయటపడ్డది, ఇలాంటి విధానాలు ఉన్నాయి. కానీ ఎముకలు అక్కడ ఉంటే ఉండొచ్చు, కొన్నాళ్ళు ఎక్కువ సంవత్సరాలు అయిపోతే ఎముకలు కూడా మాయమైపోవచ్చు, మట్టిలో కలిసిపోవచ్చు. కానీ ఈ మట్టికి ఉన్నటువంటి తత్వం, నదులకు ఉన్నటువంటి, సముద్రానికి ఉన్నటువంటి, ఈ అగ్నికి ఉన్నటువంటి తత్వం ఆ శరీరాన్ని అప్పగించాలి. నువ్వు ఏ విధంగా అయితే ఉన్నావో ఒక ఎంట్రుకు కూడా రాలి పడదన్నాడు. అవన్నీ కూడా మనిషికి వస్తాయి, నమ్మండి ఖచ్చితంగా అవన్నీ కూడా వస్తాయి. కానీ అక్కడ నుండి లేపబడతారు. ఎవరో లేపవసరలా. సమాధులు తెరవబడతాయి, అక్కడి నుంచి లేచిపోతారు. కానీ ఆ శరీరం ఏ శరీరం? యేసు ప్రభు ఏ శరీరంతో అయితే ఉన్నాడో ఆయనకన్నా స్థాయి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. కానీ ఆయన్ని చూడాలి, ఆయన దగ్గర ఉండాలి అని అంటే మహిమ శరీరమే వాళ్ళకి వస్తుంది. మహిమ శరీరంతో వాళ్ళు లేపబడతారు. పోలికల రూపం అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు కనుక యేసు ప్రభు వచ్చాడే అనుకో, మనం మధ్యాకాశానికి మనం ఎత్తబడతాం, వాళ్ళు మనకన్నా యేసుప్రభు దగ్గర ముందుంటారు, మనకన్నా వాళ్ళ యేసుప్రభు దగ్గర ముందుంటారు. ఇక ఇప్పుడు పునరుద్ధానం అందరికీ జరిగిందంటే అందరికీ జరగదు, పరిశుద్ధుల వరకు మాత్రమే జరుగుద్ది. మరి ఇంకా పునరుద్ధానం ఎప్పుడు జరుగుద్ది అని అంటే, యేసుప్రభు వచ్చి ఆ ఘట సర్పం మీద పోరాడి దాన్ని బంధించేసి 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన ఆయన చేసి తదుపరి మరలా దాన్ని మరలా పాపం విస్తరించగా మొత్తం శిథిలం చేసి నాశనం చేసి దాడి అనుసరుల్ని అప్పుడు తీర్పు న్యాయస్థానం ఉంటుంది. న్యాయస్థానం తీర్పు కొరకు మిగతా వాళ్ళందరూ లేపబడతారు. అది రెండవ పునరుద్ధానం. యేసు ఒక్కడే ఇప్పుడు పునరుద్ధానుడయ్యాడు. అదే పునరుద్ధానం మనకు కూడా ఉంటుంది. ఇది పునరుద్ధానపు విధానాలు ప్రియులు. ప్రతి ఒక్కరు కూడా నమ్మవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ పునరుద్ధానం వలన మనకి కలిగిన లాభం మేలేంటి? ఇప్పుడు చదువుకున్న మాట ఏంటి అని అంటే, మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన ఏమయ్యాడు? పునరుద్ధానుడయ్యాడు. ఒక మాట, నువ్వు పుణ్య నదులలో మునిగిన అన్నదానమో, గోదానమో, భూదానమో, వస్త్రదానమో, విద్యాదానమో, ఇలాగ దానాల పేరు మీద ఎన్నైతే ఉన్నాయో అన్నీ చేసినా నువ్వు నీతిమంతుడు కావు. నేను చెప్తున్నాను, నీది కానిది ఎవరిది నీ దగ్గర ఉంచుకోకూడదు, అది దొంగతనమని. అలాగ నువ్వు సాధ్యమైనంత వరకు చేసుకుంటూ వచ్చినా ఎక్కడో చోట మచ్చ మిగిలిపోద్ది. మనం అవినీతిమంతులకు కనపడతాం. నీవు నేను నీతిమంతులు కనబడాలంటే నువ్వు చేసిన చర్యల వల్ల, పనుల వల్ల, క్రియల వల్ల జరగదు. కానీ మన సాధ్యమైనంత వరకు చెయ్యాలి. యేసు ప్రభు పునరుద్ధానం వల్ల నిన్ను నీతిమంతుడుగా తీర్చాడు. దేవుని స్తోత్రం. నీతిమంతుడుగా నన్ను తీర్చాడు, నీతిమంతురాలుగా నిన్ను తీర్చాడు. ఈ పునరుద్ధానం వల్ల నువ్వేమయ్యావు? నీతిమంతురాలుగా అయ్యావు, నీతిమంతుడు అయ్యావు. ఇలాంటి పరిసరి ప్రియులరా. తర్వాత చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారముగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున ఆయన లేపబడెను. దేవునికి స్తోత్రం. 100 సంవత్సరాల క్రితం ఆయన గురించి లేఖనాలు చెప్తున్నాయి. ఆయన వస్తాడు, ప్రతి మనిషి పాపము కొరకు ఆయన చనిపోతాడు. చనిపోయి సమాధిలో ఉండడు. దేని నిమిత్తం? మన పాపముల నిమిత్తం.
మన పాపం రాత్రి నేర్చుకున్నాం, పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు. పాపముల నిమిత్తం ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు లేపబడ్డాడు. మన పాపముల నిమిత్తం ఆయన లేపబడ్డాడు. అసలు ఇక్కడ చూడండి, నీ తల్లి చేయదు, నీ తండ్రి చేయడు, నీ కన్న బిడ్డలు కానివ్వండి, నీ బంధు స్నేహితులు ఎవరన్నా కానివ్వండి, ఇలాంటిది చేసేవాళ్ళు ఎవరో లేరు. కానీ యేసు ప్రభు ఆయనను మనమెంత ఆయనకు దూరం అయిపోయినా ఆయన మనకు దగ్గరయ్యి మనల్ని ఏం చేశాడు? మన నిమిత్తంగా ఆయన చనిపోయి సమాధి చేయబడి మన పాపముల నిమిత్తంగా ఆయన ఏమయ్యాడట? లేపబడిన విషయం మనం చూస్తున్నాం. ఇంకొక విషయం మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు, ఇక్కడ 2 వచనాలు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చేశాడు? తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవములో ఉండునట్లుగా ఆయన మన కొరకు ఆయన్ని అనుగ్రహించాడు. ఇక్కడ చూస్తే కుమారుడైన క్రీస్తు సమస్తమును కూడా చక్కబెట్టాడు, సమాప్తమైంది అన్నాడు. ఇకపోతే ఈయన వెళ్ళినందువల్ల నిజంగా ఆయన మన మధ్యలో ఉండాలి అని అనుకుంటారు. ఎందరో ఎక్కడ ఎప్పుడు ఉండగలడు. బేతనియాలో మరియ మార్తల ఇంటి దగ్గర ఉంటే అక్కడే ఉన్నాడు, యెరూషలేములో ఉంటే అక్కడే ఉన్నాడు, గలిలయలో ఉంటే అక్కడే ఉన్నాడు, నజరేతులో ఉంటే అక్కడే ఉన్నాడు, సమరియలో ఉంటే అక్కడే ఉన్నాడు, గెరాసేనుల దేశంలో ఉన్నాడంటే అక్కడే ఉన్నాడు. కానీ ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉన్నాడు. ఆ ఊరు వాళ్ళకే ఆ రోగులకే, ఆ దయ్యాలు పట్టుకున్న వాళ్ళకే, ఆ చనిపోయిన వాళ్ళకి మేలు కలిగింది. కానీ మనకేంటి? దానివల్ల ఆయన చనిపోవటం వల్ల ప్రపంచానికే రక్షణ కలిగింది, విమోచన కలిగింది. ఆయన పునరుద్ధానుడు అయి లేచినందువల్ల మనందరికీ మేలు జరిగింది. కానీ నేను ఎల్లుట మీకు మంచిది, మీ కొరకు ఆదరణకర్తను పంపుతాను అని ఆయన చెప్పి ఆయన పరమునకు వెళ్ళాడు. అయితే ఆయన ఈ పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన చేసిన పని, నీ పాపములు చేస్తే నిన్ను ఒప్పింపజేశాడు, నిన్ను సంరక్షించాడు, రక్షణలోనికి వచ్చేటట్టు చేశాడు, వాక్యం వినేటట్టు చేశాడు. ఒక మనిషి అటు లాగుతున్నా సాతానుడు నిన్ను పక్కకు లాగేస్తా ఉన్న పరిశుద్ధాత్ముడి నిన్ను లాక్కొస్తున్నాడు. ప్రతి చోటికి నీ దగ్గరకు వస్తున్నాడు. అయ్యేది తప్పయ్యా అని నీ యొక్క మనసులో కలిగేటట్టు చేస్తున్నాడు, నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నిజంగా నేను తప్పే చేస్తున్నా. కొంచెం ఉద్రేకంతో, నీ సొంత తత్వంతో వ్యతిరేకం అవుతావు. సాతానుడు ఉద్దేశం కూడా, సాతానుడు కూడా నీతో కలుస్తాడు. కానీ అది బలం అనుకుంటావు, అది బలహీనం అవుద్ది. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి నిన్ను లాక్కుని వస్తాడు ఏదో పరిస్థితులను బట్టి. నేను చెప్తున్నాను, కొన్ని అవసరమైతే కొన్ని ఎదురు దెబ్బలైనా తగిలి వాటి నుండన్నా కానీ నువ్వు రక్షణలోనే ఉండాలి అని పరిశుద్ధాత్ముడు పదే పోరాడుతున్నాడు. నిత్యము మనతోనే ఉన్నాడు. మీ ఇంట్లో ఉంటే మా ఇంట్లో సంగతో మా ఇంట్లోనే ఉన్నాడు. మరి ఏరే సంఘంలో ఉంటే మన సంఘం సంగతో మన సంఘంలోనే ఉన్నాడు. మరి ఏరే దేశంలో ఉంటే మన దేశం సంగతో మన దేశంలోనే ఉన్నాడు. ప్రతి చోట ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంట ప్రతి మనిషి దగ్గర పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ఒప్పింపజేస్తున్నాడు, ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనకు భద్రతనిచ్చాడు. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు మన రక్షణ నిమిత్తంగా తన కుమారుడు పంపిస్తే, తన కుమారుడు మీరు రక్షణ పొందటానికి నేను కారణం, ఆ రక్షణను నిలుపుకోవటానికి, కాపాడబడటానికి, ఆ రక్షణలోనికి మిమ్మల్ని నడిపించటానికి పరిశుద్ధాత్మను పంపుతా. దేవుని స్తోత్రం. ఇది మేలైనది. ఆదరణకర్త మన మధ్యలోనికి ఏం చేశాడంట? వచ్చాడు. దేవునికి స్తోత్రం. తర్వాత విషయం మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఇప్పుడు ఒక విషయం, యేసు ఎవరో ప్రభు, యేసు దేవుడని నువ్వు ఒప్పుకొని ఆయన మృతులలో నుండి లేపబడినని నువ్వేం చేయాలంట? విశ్వసించాలి నీ హృదయంలో. ఇది ప్రక్రియ. నువ్వు పాటలు ఎన్నైనా పాడు, ప్రార్థన ఎంతనే చెయ్యి. లేదు అనంటే మరొక రకంగా నీ దాన ధర్మాలు ఇవ్వు, మందిరానికి ఏదన్నా ఇవ్వు, దీనిని బట్టి నీకు రక్షణ కలగదు. ఎంతైనా చెయ్యి. ఇక్కడ విషయం ఏంటంటే నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసు ఎలాంటి వాడంట? ఆయన ప్రభు, ఆయన దేవుడు, మానవ రూపంలో మన మధ్యలోనికి వచ్చినటువంటి దయామయుడు, రక్తమాంసములతో మన మధ్యకు వచ్చి అవమానింపబడిన పుణ్యమూర్తి. ఆయన దేవుడు. చాలామంది అవహేళనగా మాట్లాడినటువంటి వాళ్ళు ఆయన ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ మాట్లాడుతానేమన్నారు. అది చాలా తప్పు. కానీ ఇక్కడ విషయం చూస్తే ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువు, యేసు దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ఏమై ఉన్నాడు? అపోస్తలుల కార్యం 10:36 ఉంటుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, కొందరికే కాదు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభువు. ఇంకోటి ఏంటంటే అటొక్కాలు ఇటొక్కాలు వేసేటట్టు ఉంటారు కొంతమంది. అటు వెళ్ళినప్పుడు అటు మాట మాట్లాడతారు, ఇటు వచ్చినప్పుడు ఇటు మాట మాట్లాడతారు. కానీ నిజమైన నిలకడ చాలామందికి ఉండదు. నేను ఎప్పుడు చెప్తున్నాను, యేసు ప్రభువుల అవసరాలు తీర్చుకోవటానికే అని అనుకుంటారు. యేసు ప్రభుని సరిగా నమ్మరు. కొంతమంది ఇందులో నుంచి వెళ్ళిపోయి మతోన్మాదులుగా పేటరేగుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అసలు వాక్యం తెలియదు, యేసు ప్రభు దేవుడని వాళ్ళు తెలుసుకోలేదు. వాళ్ళ యొక్క నేత్రాలు మూయబడ్డాయి. బాహ్య నేత్రాలు కాదు, అంతరంగంలో ఉన్నటువంటి నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. కానీ వాళ్ళు తెలుసుకోలేదు. కానీ మనం తెలుసుకోవాలి కళ్ళు. మనం ఏమై ఉన్నామంట? ఆయన దేవుడని చెప్పుకోగలిగిన వారమై మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, అవును. మళ్ళీ ఇంకొకటి, ఆయన మృతులలో నుండి లేచాడు. ఇది ఎట్లా వద్దురా? 3.5 సంవత్సరాలు ఆయనతో తిని తాగి అన్నీ చేసి అన్ని అద్భుతాలు చూసి ఆయన లేచాడురా బాబా అని అంటుంటే పక్కనున్న వాళ్ళు ఏహే అదెట్టా సాధ్యం అవుద్ది అన్నాడు తోమ. అదెట్టా సాధ్యం అవుద్ది అన్నాడు. అరే సముద్రం మీద నడిచాడు కదా, 4 రోజులు చచ్చిపోయి కుళ్ళిపోయినండి ఏరేవాడిని బ్రతికించాడు కదా, ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు కదా. కానీ ఆయన వల్ల అవ్వలేదా? ఆయన లేవలేడా? కానీ లేవటం మాత్రం అసంభవం అన్నాడు. ఆయన దగ్గరకు వచ్చేసాడు. తోమా, నీ చెయ్యేది? నా గాయములో ఏలు పెట్టి తిప్పుతానన్నావుగా, తిప్పు అన్నాడు. చిగ్గుపడిపోయాడు. నన్ను క్షమించు ప్రభువా. తోమా, చూసి నమ్మిన వానికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. తోమా, ఆయన మృతులలో నుండి లేచాడు, అంతే. ఆయన ఏదైనా చేయగలడు. నేను ఈ సృష్టిని గురించి అనేకమైన ఎప్పటి నుంచో పూర్వకాలం వేల సంవత్సరాల నుండి జరుగుతుందే. కానీ సృష్టిని గురించి ఆలోచిస్తుంటే నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ సృష్టిని గురించి నువ్వు ఆలోచిస్తే నీకు దేవుడు ఎవరో అర్థమవుతుంది, ఆయన ఏం చేయగలడో అర్థమవుతుంది. ఆయన మృతులలో నుండి ఏం చేశాడంట? లేచాడని నీ హృదయం మందు విశ్వసించేటటువంటి వారంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరొక విషయం మనం చూస్తే యోహాను సువార్త 14:2, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆయన వెళ్ళినందువల్ల ఏంటి? మనకేం చేస్తాడంట? ఇళ్ళు కడతాడంట. కానీ ఇక్కడ విషయం చూస్తే ఆయన స్థలం అంటే స్థలం వరకు ఇచ్చేసేవారు. బాబు మనం కట్టుకోవాలని కదా, ఆయన కడుతున్నాడు. ఆయన నిర్మాణకుడు.
యేసు ప్రభు ప్రథమ శిల్పిగా వీటన్నిటినీ చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. ఈ బందర్లో ఇక్కడ పట్టణం ఉండాలని ఇది ప్రాముఖ్యంగా ఎంచి దీన్ని తయారు చేశాడు. నదులు, వాటర్ ఉండాలని నదులను తయారు చేశాడు. సముద్రం, పర్వతాలు అవి ఎక్కడుండాలో ఎక్కడ ఉండకూడదో, లోతులో, ఎత్తులో, పల్లాలో, లోయలో ఎన్నిటిని కూడా యేసు ప్రభు ప్రధాన శిల్పిగా ఆయన పనిచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వడ్రంగి పనిచేసి తన తండ్రికి తోడ్పడ్డాడు తన ఇంటికి. తర్వాత అసలు తండ్రి పని మీద ఉండినప్పుడు ఈ రామము లేకుండా నక్కలకు బొరియములు ఉన్నాయంట, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయంట, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి చోట్లేదు. అంత విరామము లేకుండా ఆయన పనిచేశాడు. రాత్రి ప్రార్థన చేశాడు, పగలు సువార్త చేశాడు. ఆయన సమాప్తము చేసి ఆయన పరలోకమునకు వెళ్ళాడు. మన మాట ఇచ్చాడు, నేను మీకు ఇల్లు కడతాను. ఏ ఇల్లు కడతాడు మనకి? ఆయన మాట ఇచ్చాడంటే తప్పడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పడు. మనకి ఇల్లు కట్టడానికి వెళ్తున్నాడు. ఆ కట్టి ఇళ్ళు ఎలా ఉన్నాయి? ఎక్కడున్న సృష్టిని చూస్తే ఆశ్చర్యంగా ఉంది. పరలోక రాజ్యములో కట్టడాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉంటాయి? ఒకటి ఇక్కడ సంపాదన, ఇక్కడ పరిస్థితులు కాదు, అక్కడది ఏ విధంగా దేవుడు చిత్రీకరిస్తాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఇక్కడ ఉన్న ఇళ్ళను ఇష్టపడలా. దేవుడు దేనికి శిల్పియు, దేనికి నిర్మాణకుడై ఉన్నాడో అట్టి పునాదులు కలిగిన పట్టణము కొరకు మేము ఎదురు చూస్తున్నామన్నాడు. వాటి కొరకు మీరు కూడా ఎదురు చూస్తారా? మనం కూడా ఎదురు చూడాలి. ఆయన పునరుద్ధానుడయింది, లేచి వెళ్ళిపోయింది. ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? ఆయన ఏం చేస్తున్నాడు? మనకు ఆ ఇళ్ళు ఎట్టా ఉంటాయి? వేలు, లక్షలు, కోట్లు పెట్టి మనం కొనవసరలేదు, ఉచితంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృప కలిగినవాడు, ఆయన మన పట్ల శ్రద్ధ కలిగినవాడు, బాధ్యత కలిగినవాడు. ప్రతి ఒక్క మాట నమ్మండి. ఇది మనకు ప్రయోజనకరం, మేలుకరం, దీవెనకరం, ఆశీర్వాదదాయకం. ఇట్టి కృప మీ అందరికీ అనుగ్రహించునుగాక.